సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, దాదాపు 20 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో, అంతకుముందు దశాబ్దాల తరబడి ప్రింట్ మీడియాలో పనిచేశారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఎలక్ట్రానిక్ మీడియాలో మేమంతా మాకంటే కొంచెం ముందున్నారు సార్, ఆయనతో పాటు కలిసి పనిచేస్తూ వచ్చాం. కలిసి పనిచేయలేదు కానీ కలిసి చూస్తూ పెరుగుతూ వచ్చాం ఆయనతో పాటు. సో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, రాజకీయాల్లో నాయకులు, మేనిఫెస్టోలు, వాళ్ళు మాట్లాడుతున్న భాష, అక్కడ పరిణామాలు, వీటన్నిటిపైన కొమ్మినేని శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల హామీలు చూసినప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 7-8 సార్వత్రిక ఎన్నికలు చూసుంటారు అనుకుంటున్నాను. 80s నుంచి చూసుంటారు కదా? 71 నుంచి 71 నుంచి చూసారు. 78 నుంచి బాగా తెలుసు, ఫాలో అవుతున్నారు. 83 నుంచి డైరెక్ట్ గా కంటిన్యూస్ గా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇన్ని సార్వత్రిక వీటన్నిటి ముందుగా మిమ్మల్ని అభినందించాలి సార్. నిజంగా ఒక జర్నలిస్ట్ గా మీరు జీవితాన్ని ప్రారంభించి ఈ స్థాయిలో ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, ఈ 2-3 ఛానల్స్ నడపడం కానీ, ఇది అభినందనీయం. ఎందుకంటే నా మిత్రులు కొందరు, పవన్ అని, ఇంకా కొంతమంది, వీళ్ళంతా కూడా ఈ రంగంలోకి వచ్చి మీరంతా సక్సెస్ఫుల్ అవటం జర్నలిస్టులు చేయగలరు. వాళ్ళు కేవలం పాత్రికేయులే కాదు, అవసరమైతే ఎంటర్ప్రెన్యూర్స్ గా కూడా రాణించగలరని మీరంతా రుజువు చేస్తున్నందుకు నాకు చాలా ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్, అభినందన. అందుకే నేను అభినందిస్తాను. ఇప్పుడు జీవితం అన్న తర్వాత ఆటుపోట్లు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు ఫైట్ ఇట్. సో ఆ పోరాటంలో ముందుకెళ్ళండి, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా, ఈ మేనిఫెస్టోలు, అప్పటి నుంచి మేనిఫెస్టోలు చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఈ మేనిఫెస్టోలు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన మేనిఫెస్టోలు చూసినప్పుడు ఏమనిపించింది, ఒకసారి కంపారిజన్ చెప్పండి. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన మేనిఫెస్టో మీదే నాకు డౌట్లు ఉండేవి. ఏమిటి ఈయన ఇన్ని చేస్తానంటున్నాడు, ఇది ఆచరణ సాధ్యమా కాదా అనే ఫీలింగ్ ఉండేది. కొన్నిసార్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, నేను గవర్నమెంట్ రాకముందే నేను సాక్షిలో 2016 నుంచి పనిచేస్తున్నాను కదా, 2019లో గవర్నమెంట్ వచ్చింది. సరే, రకరకాల కారణాలు, అపార్ట్ ఫ్రమ్ మేనిఫెస్టో, చంద్రబాబు ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి. అప్పుడే నాకు కొంత ఏంటి సాధ్యమేనా వాలంటీర్లు అని అంటే, కొందరు మిత్రులు వేరే పార్టీల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు, ఎట్లా సాధ్యం అవుతుందండి, 8 లక్షల మందిని ఎట్లా పెడతారండి అని. అప్పుడు ఇట్ ఇస్ ఏ క్వశ్చన్ ఫర్ మీ ఆల్సో. నేను వెంటనే వైసీపీ వాళ్ళని, చెప్పండి మరి ఆయనకి ఏదైనా చెప్పాలి కదా, ఎందుకు అడిగాను. అదే నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఎస్ ఆయన చేయగలడబ్బా అని వాదించడము ఇవన్నీ చేసేవాడు. కానీ నాకే పూర్తిగా నమ్మకం కుదరలేదు. నమ్మకం లేదని కాదు, బట్ ఈయన ఏదో ప్రయత్నం చేస్తాడు కానీ సాధ్యమా అని నేను అనుకున్న మాట వాస్తవం. ఐ హావ్ టు యాక్సెప్ట్ కాబట్టి నేను నిజమే మాట్లాడుతున్నాను. అయితే అట్లా అడిగినప్పుడు సరే, వాళ్ళు ఏదో ప్రశ్న అడిగేవాళ్ళు, ఏదో ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు చేసిన విమర్శలు కొన్ని అప్పట్లో చేసేవాళ్ళు, వీళ్ళు ఏదో సమాధానం చెప్పేవారు, అట్లా అయ్యేది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 4.5 ఏళ్ళు గడిచిన తర్వాత, ఎస్పెషల్లీ 3 ఏళ్ల కాడి నుంచే రిజల్ట్స్ రావటం ఆరంభమైంది. కరోనా టైం ఎస్పెషల్లీ, కరోనా టైం కాడి నుంచి ఇవన్నీ చూసిన తర్వాత, అరే జగన్దే రైట్, జగన్ కరెక్ట్గానే చెప్పాడు. మేము ఇంకా పాతకాలపు వాళ్ళం కాబట్టి, యాక్చువల్లీ ఆయనకంటే నేను దాదాపు 10-15 ఏళ్ళు పెద్ద ఉంటాను కదా. నేను 1956లో పుట్టినవాడిని, వాళ్ళంతా తర్వాత 15 ఏళ్ళ తర్వాత 70లో ఇప్పుడు పుట్టిన. సో అందువల్ల మాకు ఎంతసేపు మాకు ఈ టెక్నాలజీ గురించి పెద్దగా తెలీదు. ఈ హామీలు ఇవన్నీ వీటి మీద విశ్లేషించగలం, కానీ సాధ్యాసాధ్యాల మీద మాకున్న పాత తరం కాన్సెప్ట్ కొంత ప్రభావితం చేస్తుంటుంది. ఇందిరాగాంధీ గారు 1971లో గరీబీ హఠావో నినాదం ఇచ్చారు. గరీబీ హఠావో నినాదం ఇచ్చిన తర్వాత ఆమె కొన్ని స్కీములు తీసుకొచ్చారు పేదల కోసం, ఎస్పెషల్లీ గేదెల పంపిణీ, ఆవుల పంపిణీ, ఈ వస్తువుల కొనుగోలుకి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించడం, ఇట్లా చాలా చేశారు. కానీ ఆశ్చర్యంగా అవేవి పెద్దగా సక్సెస్ కాల. గరీబీ హఠావో అనే నినాదం పేరుకే మిగిలిపోయింది. దాంతో మాబోటి వాళ్ళకి వీళ్ళేదో హామీ ఎన్నికల నినాదాలు ఇస్తుంటారులే, అయ్యేదా పోయేదా అన్నట్లుగా ఏర్పడింది. ఈవెన్ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కూడా కొన్ని నినాదాలు, అది ఎస్పెషల్లీ సెంటిమెంటు, మోటివేషను, ఇది ఆత్మగౌరవం, ఇట్లాంటివి ఉన్నాయి కదా. వాటితో పాటు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ని
తీవ్రంగా బూతులు తిట్టలేదు కానీ విమర్శించేవాడు. 1-2 పదాలు తప్పితే ఎక్కువగా విమర్శలు చేసుకుంటూ వెళ్ళేవాడు. ఆ రోజుల్లో కాంగ్రెస్ మీద ప్రధానమైన ఏంటంటే 3 సీఎంలు మార్చారని ఇటువంటి వాటితోటే నడిచిపోయింది. సో అక్కడ మేనిఫెస్టో కంటే కూడా ₹2 కిలో బియ్యం పథకం అనేది ఒకటి వచ్చింది. ఈయన ఎన్టీ రామారావు గారు అమలు చేస్తారనేటువంటి అభిప్రాయానికి వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారు ముందుగానే ₹1.90 చేశాడు. ఆయన పాపం ఆయన చివరిలో ఉండేవాడు, 3 నెలలు 4 నెలలు ఉన్నాడు చివరిలో. ₹1.90 చేస్తే జనం ఎవరు పట్టించుకోలే, ఎవరు కాంగ్రెస్ ఎవరు నమ్మలేదు. 3 ముఖ్యమంత్రులు మార్చడం, అందులో 4 మార్చడం, అందులో అంజయ్ గారిని రాజీవ్ గాంధీ అవమానించాడు అనేటువంటి ఒక అభిప్రాయం, ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన వదిలేశాడని, ఇట్లా చాలా అవన్నీ కూడా అప్పట్లో సంచలనం. అప్పట్లో టీవీలు లేవు కదా, రామారావు గారు లాంటి పర్సనాలిటీ మాట్లాడడం వల్ల వాటికి ఎక్కువ రీచ్ వచ్చింది. దానితో ఈనాడు వీటిలో గట్టిగా పనిచేస్తుండేవాళ్ళు, అది నడుస్తూ ఉండేది అట్లా. అయితే అది కూడా ఎన్టీ రామారావు ప్రయోగం కూడా పూర్తిగా సక్సెస్ అనడానికి లేదు, అట్లా అని చెప్పి ఫెయిల్ అనడానికి లేదు. మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఆయన బాగానే ఇది వచ్చింది, కానీ 89లో ఓడిపోయాడు. డ్యూ టు వేరియస్ రీజన్స్. నాట్ అంటే ఆయన తీసుకొచ్చిన స్కీములు ఏమి పెద్దగా పనిచేయలేదు, ప్లస్ ఇంక యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇక్కడ మొన్న కేసీఆర్ గారి యాటిట్యూడ్ ప్రాబ్లంతో ఎట్లా ఓడిపోయాడో, ఆ రోజు ఆయన చెప్పబెట్టకుండా 31 మంది మంత్రులను తీసేయటం, వీళ్ళందరినీ వదిలేసి ఆయన అస్సాం ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు ఎన్టీ రామారావు గారు. సో అవన్నీ ఎక్కువ పనిచేసినాయి, ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడా. అందుకని 89లో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలా, దానికి పేర్లు చెప్పను కానీ కొంతమంది ఎంపీలకి వెళ్ళిపోయారు. ఏది గవర్నమెంట్ కష్టంలే, ఎన్టీ రామారావు ముందు నిలబట్టడం కష్టంలే అని వాళ్ళంతా ఎంపీలకి వెళ్తే, తర్వాత గవర్నమెంట్ వచ్చింది, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. 78లో ఇందిరాగాంధీ వైపు కూడా మీరు ఆశ్చర్యపోతారు, లారీ డ్రైవర్లని వాళ్ళు కూడా పెట్టేశారు, ఎవరు దొరక్క. ఉదాహరణ తిరువూరులో ఒక్కలగడ్డ ఆదాం గారు అని ఉండేవాడు, ఆయన లారీ డ్రైవర్. ఆయన ఏదో అప్లికేషన్ పెట్టుకున్నాడు, ఎవరు లేక ఆయన కేసు ఇచ్చేసినట్టున్నారు. నాకు జుక్కల్లో మన గంగారాం చెప్తున్నారు, చెప్పులు గుర్తుండేవాడు. కరెక్ట్, పిలిచి టికెట్ ఇచ్చారంటే అసలు ఏం తెలియదు, అంతే. ఆయన 4 సార్లు గెలిచాడు, ఒక్కలగడ్డ ఆదాం గారు గెలిచాడు, ఆయనకే తెలియదు ఆయన గెలుస్తాడు. ఇక్కడ అట్లాగే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి కాదు కానీ, ఎవరికి పడితే వాళ్ళకి కాదు కానీ, బట్ కొంచెం ఎడ్యుకేషన్, కొంత మార్పు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా కొందరికి ఇట్లాగే అభిమాన సంఘాలని ఇచ్చారు. ఒక ఆయన నారాయణరావు గారని హిమాయత్ నగర్ నియోజకవర్గం ఉండేది, ఆయన గెలుస్తాననుకోలే, అసలు ఆయన కౌంటింగ్ కూడా వెళ్ళలేదని అంటారు. ఆయన విశేష మెజార్టీతో గెలిచాడు. అక్కడ హోటల్లో ఉన్నా అంటే అప్పుడు ఎవరు చెబుతుంటారు, నువ్వు గెలిచావరా అని చెప్పినప్పుడు చివరికి ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయాడు, తట్టుకోలేక అంటారు. నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ, బట్ చనిపోయిన మాట వాస్తవం, ఉప ఎన్నిక జరిగిన మాట వాస్తవం. ఉపేంద్ర గారు పోటీ చేసి ఓడిపోయాడు అక్కడ. అదొక విచిత్రమైన పరిస్థితి. ఎన్టీ రామారావు అంత పెద్ద హై ప్రొఫైల్లో ఉన్న టైంలో అట్లా. సో అవన్నీ చూస్తూ వచ్చినప్పుడు అసలు నిజానికి 89-94లో మద్య నిషేధం ఇవన్నీ ఇంపాక్ట్ చూపించినాయి. బట్ 89 to 94 మధ్యలో కూడా ఇదే సమస్య, ముఖ్యమంత్రులు మార్చడం, ఇతరత్ర వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేసిన ఇవన్నీ. కానీ ఎన్టీ రామారావు అనే ఫోర్స్ ఉండడం, ఎన్టీ రామారావు మళ్ళీ రివైవ్ అవటం, రకరకాల సభలు పెట్టడం, వీటి ద్వారా అతను దాని తోడు లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకోవటం, ఇట్ ఇస్ ఎ బిగ్ టాపిక్ ఆ రోజుల్లో. అంటే చంద్రబాబు గారు వీళ్ళంతా భయపడ్డారు, దగ్గుబాటి గారు వీళ్ళంతా భయపడి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలని చూశారు. కానీ ఎన్టీ రామారావు ఉండేవాడు కదా, ఓపెన్ గా సినిమా ఫంక్షన్ అని చెప్పేసిన తర్వాత ఏమవుద్దని భయపడ్డారు. భయపడితే రామారావు గారు అది బాగా జనానికి నచ్చింది. ఆవిడ వెంట పెట్టుకుని వెళ్ళిపోవడంతో ఈయన హీరోరా అంటే చట్టబద్ధంగా చేసుకున్నాడు, 2 ధైర్యంగా మాట్లాడుతున్నాడు, కుటుంబ సభ్యులు చూడలేదనేటువంటి ప్రచారం అప్పటికే జరుగుతూ ఉంది. నిజంగానే ఆయన ఒంటరిగా చెయ్యి కూడా కొంచెం సరిగా పనిచేసేది కాదు, అవన్నీ పనిచేసినాయి. దానికి తోడు మద్య నిషేధం, మళ్ళీ ₹2 కిలో బియ్యం, ఇంకా ఇట్లాంటి కొన్ని విద్యుత్ సంబంధించినవి ఇట్లాంటివి ఇచ్చాడు, హామీలు ఇచ్చాడు. కానీ ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఏది మద్య నిషేధం ప్రయత్నం చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళే ఆయన్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేశారు. నాకు స్వయంగా అప్పుడు మంత్రి ఒక ఆయన చెప్పాడు, ఎన్టీ రామారావు గారికి ఒక ఫోన్ వచ్చింది, కర్నూలు జిల్లాలో ఎక్కడో ఒక ఎమ్మెల్యే ఒక లారీ లోడు అక్రమంగా తరలిస్తున్నాడు మద్యం అని. నిషేధం కదా, తరలించడానికి లేదు కదా. నేస్తే ఈయన వెంటనే ఏం చేయాలని అడిగారు, ఈయన బుక్ చేయండి అన్నాడు ఎన్టీ రామారావు గారు. అప్పుడు పరిస్థితి. ఆ తర్వాత చంద్రబాబు గారు ఆయన్ని పడేసి ఈయన వచ్చాడు కదా,
వచ్చిన తర్వాత ఇట్లాంటి సందర్భం ఇంకోటి వచ్చింది. ఒక మంత్రి గారి సోదరుడు కారులో ఇవి తీసుకెళ్ళి అప్పుడు ఇంకా ఎత్తేలేదు మద్య నిషేధం, తీసుకువెళ్తా పట్టుబడ్డాడు. పట్టుబడితే సేమ్ పోలీసులు అడుగుతారు సీఎంని, ఇటువంటి కీలకమైనటువంటి వాళ్ళది ఇష్యూ వచ్చేస్తారు, పొలిటికల్ గా క్రైసిస్ వస్తుందని చెప్తారు. చెప్పి సీఎం పర్మిషన్ కూడా ఉంటుంది. ఈయన నాకు దృష్టికి వచ్చింది, నాకు తెలిసి నాకు టీడీపీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఈయన చెప్తే నేను చెప్తాను మీరు ఏం బయట పెట్టమని ఆపేశారు. తర్వాత ఎత్తేసారు. తర్వాత సరే ఎత్తేయడానికి కూడా పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. ఏమంటే ఇచ్చిన హామీలన్నీ ₹2 బియ్యం ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు అని పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళాడు. పబ్లిక్ ప్రజలందరూ వద్దంటున్నారని చెప్పించాడు. అది విశేషం. మా బోటిగాళ్ళం అమాయకులు ఏం చెప్పాము, మద్య నిషేధం మీద ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో కూడా మీటింగ్ పెట్టాడు. పెడితే చాలా మంది మద్యపాన ప్రియులు వద్దన్నారు. నేనన్నా మీరు చాలా సమృద్ధులని మీరే క్లెయిమ్ చేస్తారు కదా, మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు, చేయండి అన్నారు. మద్య నిషేధం కంటిన్యూ చేయండి, ఇది సమాజానికి మంచిది కదా, మరి మీలాంటి సమర్థులే ఎన్టీ రామారావు అంతటి వాడిని కాదని చెప్పి మీరు తీసుకున్న తర్వాత అన్నా. సరే మన మాట అది చాలా తక్కువ, వాయిస్ తక్కువ కాబట్టి అంటే ఆయన ఏం తీసుకోవాలనుకున్నా ఆ మాట ఎక్కువ పడుతుంది అంతే. అది సరే అంటే మేనిఫెస్టోని పూర్తిగా రివర్స్ చేశాడు. బాధ్యతే కదా, చంద్రబాబు గారు కూడా బాధ్యత. 94 మ్యాండేట్ ఇచ్చింది దానికేగా, కరెక్ట్. తర్వాత 99 ఎలక్షన్స్ లో 96, 98లో 96లో నా అభిప్రాయం లక్ష్మీపార్వతి గారు కనుక పోటీ చేయకుండా ఉన్నట్లయితే ఎంపీ ఎలక్షన్స్ లో ఆవిడ 15-20% ఓట్లు చీల్చుకోకుండా ఉన్నట్లయితే చంద్రబాబు దెబ్బతినేవాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లు కూడా ఆమెకి కొంత శాతం వెళ్ళి, తెలుగుదేశం ఓట్లు కూడా 15% పైన వచ్చింది, 15% వచ్చింది. ఆ తర్వాత ఆవిడ స్వయం కృతాపరాధం అని ఫెయిల్యూర్స్, రాజకీయంగా ఆవిడకి అంత లేకపోవటం, పక్కన వాళ్ళు కూడా ఆవిడ మీద కాన్ఫిడెన్స్ పోవటం, ఇవన్నీ కారణాలతోటి మొత్తం అయిపోయింది అనుకోండి. అది వేరే చర్చ. 98లో మీరు చూడండి, అప్పటికి నేను దీనికి ఆధారం చెబుతున్నాను. 98లో ఈయన లెఫ్ట్ పార్టీస్ తోటి 96, 98లో లెఫ్ట్ పార్టీస్ తోటి కలిసి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు టీడీపీకి 12 మాత్రమే వచ్చాయి. అప్పుడు 19 ఈయన ఒకటికే వచ్చినాయి, ఇంకో 2-3 సిపిఐ సిపిఎంకి వచ్చినాయి, దాదాపు 22 వచ్చినాయి. మిగతావి కాంగ్రెస్ 21-22 వాళ్ళకి వచ్చినాయి, మిగతావి వీళ్ళకి వచ్చినాయి. ఆల్మోస్ట్ అంటే 19 అంటే చాలా స్ట్రాంగ్. దాంతో అక్కడ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ లో కూడా ఒక కీలక భూమికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత 98లో 12 వచ్చినాయి. దానికి కారణం లక్ష్మీపార్వతి ఫ్యాక్టర్ లేకపోవడం. సో ఆ రకంగా అంటే అప్పట్లో అట్లా ఊహించరు, తెలుగుదేశం దెబ్బతింటుందని కాంగ్రెస్ వాళ్ళు అనుకుని ఉండొచ్చు, కానీ అట్లా కూడా జరిగింది. అందుకని ఈ మధ్య కాలంలో కొందరు ఇక్కడ వైఎస్ జగన్ గారికి వ్యతిరేకంగా వచ్చిన కొన్ని శక్తులు ఉన్నాయి కదా, వాళ్ళు అడిగితే నేను చెప్పేవాడిని ఇట్లా జరిగింది గతంలో, ఇప్పుడు కూడా అంతే జరుగుద్ది. అపోజిషన్ జగన్ ఓటు జగన్కే ఉంటది, చంద్రబాబు ఓటు చంద్రబాబుకే ఉంటది. ఇద్దరిని వ్యతిరేకించే వాళ్ళు ఎటు వెళ్ళాలి అనేది వస్తే వాళ్ళిద్దరే ఉన్న పక్షంలో షర్మిల గారి కంటెస్ట్ అంతే కదా, అంతే. వాళ్ళకి వేసుకుంటారు, లేదంటే మామూలు వేరే వాళ్ళు లేరు అనుకోండి, వీళ్ళలో ఎవరంటే ఎక్కువ ఇష్టం లేదో వాళ్ళకి ఆపోజిట్ చేస్తారు. ఇద్దరు ఉన్నారనుకోండి, ఇంకా మూడో పార్టీ వచ్చింది అనుకోండి, వాళ్ళకేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా అపోజిషన్ ఓటు తగ్గుద్ది కదా ఏ పార్టీకి అయినా సరే. సో అట్లా ఆ రోజు జరిగింది. కరెక్ట్ గా 12 సీట్లే వచ్చినాయి. దేశ రాజకీయాల్లో చంద్రబాబు అంత అదృష్టవంతుడు ఇంకోటి లేరు. చంద్రబాబు నెవర్ కన్సిడర్ టు బి యాజ్ ఎ ఒరిజినల్ లీడర్, న్యాచురల్ లీడర్ కాదు ఆయన. ఆయన బై డిఫాల్ట్ 3 సార్లు సీఎం అయ్యాడు. బై డిఫాల్ట్ అంటే నాకు ఏమో దురుద్దేశంతో కాదు, ఆయన ఎన్ని వ్యూహాలు, క్యాలిక్యులేషన్స్, మ్యానిపులేషన్స్, మేనేజ్మెంట్, ఈ స్కిల్ తోటి ఆయన సక్సెస్ఫుల్ గా బహుశా డిఫాల్ట్ అబద్ధాలు చెప్పి కానీ మేనిఫెస్టోల్ని మాయ చేసి, మేనిఫెస్టోల కంటే కూడా ఆయన అబద్ధాలు చెప్పడం ద్వారా కూడా ప్రభుత్వాన్ని నడపవచ్చు, ప్రభుత్వాన్ని అట్లాగే మీడియాని మేనేజ్ చేయడం ద్వారా కూడా సక్సెస్ అవ్వచ్చు అని రుజువు చేసిన దేశంలోనే ఎవరు ఉండరు బహుశా నేను అనుకోవటం చంద్రబాబు గారు. ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు మేనిఫెస్టో కూడా సేమ్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టో. అక్కడ కమింగ్ టు దట్, మీకు పాయింట్ చెప్తాను. 98లో 12 వచ్చినాయి. అక్కడ అదృష్టం ఎట్లా కలిసి వచ్చిందంటే వాజ్పేయి గారికి కరెక్ట్ గా 12 అవసరమైంది. అప్పుడు కరెక్ట్ గా 12 తక్కువ పడింది ఆయనకి మెజార్టీ రావడానికి 98లో. అప్పుడు ఆ 12కి ఈయనకి ఫోన్ చేస్తే ఈయన వెంటనే లెఫ్ట్ యునైటెడ్ ఫ్రంట్ కి చెప్పబెట్టుకుని జంప్ చేసి వెళ్ళిపోయాడు, బీజేపీలోకి వెళ్ళిపోయాడు, బీజేపీ ఎన్డీఏ కూటమికి.
ఆ తర్వాత 99లో అది బాగా కలిసి వచ్చింది. కార్గిల్ వారు, ఒక్కోడి తేడా తోటి వాజ్పేయి ఓడిపోవడం, అవన్నీ ఆయన వల్ల గెలిచినవి. ఈయన సొంతంగా అయితే కష్టం. 99లో బీజేపీ వేవ్ కలిసి వచ్చింది. అదర్వైజ్ 99లో రాజశేఖర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు. తర్వాత చాలా పాదయాత్రలు చేశాడు, ఫైట్ చేశాడు రాజశేఖర్ గారు. అవన్నీ చేసి మొత్తం మీద ఆయన కూడా మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. దాంట్లో కీలకమైంది ఉచిత విద్యుత్లో ఈయన చంద్రబాబు గారిని, ఉదాహరణకి మోత్పల్లి నరసింహ గారు ఒకసారి ఈ టీడీపీ ఆఫీస్ ట్రస్ట్ భవన్ ఉంటుంది కదా, ఈయన కలిసి వెళ్ళి కాదు మనం కూడా పెట్టాలి, లేకపోతే కష్టం ఇది అని చెప్తే బట్టలారేసుకోవాలి. ఈయన ఏమనుకునేవాడంటే తను చాలా పవర్, నేనే పెద్ద రిఫార్మ్ని, అసలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసినవి, వాటిని ఇక్కడ అసలు నేనే కనిపెట్టాను అన్నట్టు ప్రచారం చేసుకున్నాడు. 54 గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ని మూసేయించేశాడు. అప్పుడు కమిటీ వేశారు. ఆ కమిటీకి ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గారు ఉండేవాడు కదా, మూర్తి గారు సంబడి, వాళ్ళతోటి ఒక కమిటీ వేసి ఇదంతా చేసి 54 కార్పొరేట్లు మూసేశారు. ఇప్పుడు అన్ని దానికి విరుద్ధంగా మాట్లాడతారు. పవర్ రిఫార్మ్స్ అంటాడు. ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడితే ఉరేసుకోవడం అంటాడు. మళ్ళీ వెళ్ళి మోడీతోటి కలుస్తాడు. అంతా ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి వైరుధ్యాలు. ఎట్లా కావాలంటే అట్లా ఓసర వెళ్ళలాగా అంటారు కదా, అట్లా ఎటు కావాలంటే చేరిపోగల సత్తా అతనికి ఉంది. అతనికి సిద్ధాంతం పని లేదు, అబద్ధాలతో ఇబ్బంది గెలవడం, అటువంటి విషయాల్లో ఆయన సక్సెస్ఫుల్, అదృష్టవంతుడు కూడా. ఆ తర్వాత 2004లో కీలకమైనటువంటి అది ఇంకా కొన్ని హామీలు ఇచ్చారు. ఆయన ఫస్ట్ సంతకం పెట్టేసిన తర్వాత 2009 వరకు నడిపాడు. కొత్తవి వచ్చినాయి, ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆరోగ్య లేనివి మధ్యలో వచ్చింది. ఇవన్నీ వచ్చి అప్పటికి ఐడియా లేదు అసలు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చంద్రబాబు గారు నేను చేస్తానన్నారు, ఆ రోజు వ్యతిరేకించారు వాళ్ళు. అసెంబ్లీలో వ్యతిరేకించారు. ఆ తర్వాత మా బోటి వాళ్ళని డిబేట్లు నడిపారు. అప్పటికే నేను టీవీ రంగంలోకి వచ్చాను కదా 2007 ఆ ప్రాంతంలో. అప్పటికే అసలు అనవసరం ఇదంతా అని నాకు గుర్తుంది. ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు కూడా వ్యతిరేకించారు ఆరోగ్యశ్రీని. అదంతా ప్రైవేట్ ఆసుపత్రులకి చెప్పారు. కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఒకసారి నేను ఇక్కడ ఇమేజ్ హాస్పిటల్కి వెళ్ళాను. ఒక వృద్ధురాలు ఒక కార్డు తీసుకొచ్చి మెడిసిన్ తీసుకుంటాను. నిజానికి నాకు ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుంది అనుకున్నా, కానీ కార్డులు ఇట్లా ఉంటాయి నాకు కూడా ప్రాక్టికల్గా చూడలేదు. ఏంటిదన్నా, ఇది ఆరోగ్యశ్రీ కార్డు సార్, వీళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి మేము ఆ కార్డు మీద రాసుకుని ఉచితంగా ఇచ్చేస్తా ఉన్నాను. ఒక వృద్ధురాలు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఇమేజ్ చేయలేము. అది అప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇంటికి ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపించేవారు హాస్పిటల్. ఇప్పుడు జగన్ గారు దాన్ని మించి చేస్తున్నారు. సో ఇది ఈ పరిణామ క్రమంలో 2009లో ఈయన టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంతో కూటమి కట్టాడు. ప్రజారాజ్యం చిరంజీవిను సిపిఎం కట్టాలని సిపిఐ నారాయణ గారు చాలా కష్టపడ్డాడు, ఈ టీడీపీ కాంగ్రెస్ తో సంబంధం లేకుండా. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి సిపిఐ, సిపిఎం అగ్రనేతలను మేనేజ్ చేసుకుని ఆ కూటమి రాకుండా చేశాడు. ఆ కూటమి వచ్చి ఉంటే దట్ వుడ్ బి డిఫరెంట్ స్టోరీ. మీకు డెఫినెట్ గా హంగ్ వచ్చేది. రాజశేఖర రెడ్డి గారికి కూడా ఇబ్బంది, చిరంజీవి గారికి ఉన్న కరిష్మాతో పాటు సిపిఐ, సిపిఎం టీఆర్ఎస్ ఇక్కడ గెలవటం, టీఆర్ఎస్ కి ఇక్కడ బలం ఉంది కదా. సో ఇవి కొంత ఇంకేముంది గెలుస్తారు కూడా అయినాయి సార్. నారాయణ గారి నాయకత్వం వహించేవాడు ఆ రోజుల్లో. అదే ఈ చర్చలకి వీటన్నిటికి బాగా చెప్తుండేవాడు. కానీ ఈయన మేనేజ్ చేసుకుని ఇక్కడ స్టేట్ వాళ్ళని స్నబ్ చేసి ఆ రకంగా అయినప్పటికి కూడా గెలవలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొత్త మేనిఫెస్టో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సిమిలర్ గా ఉంది కదా సార్, దాదాపు సిమిలర్. ఏవో కొద్ది 2-3 హామీలు ఇచ్చాడు. 7 గంటల నుంచి 9 గంటలు ఇస్తాను, పగలపూట ఇస్తాను, ఇట్లా చెప్పారు. మిగతా అన్ని అవే సరిపోతాయి. అంతకంటే కిలో 2 రూపాయల బియ్యం అప్పుడు చెప్పినట్టున్నారు ఆయన. మళ్ళీ కిలో 2 రూపాయల బియ్యం, కిలో 2 రూపాయల బియ్యం అప్పటికే ఇంప్లిమెంటేషన్ ఉన్నట్టుంది కదా. లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హామీ కదా. లేదు తర్వాత అప్పటి నుంచే ఇంప్లిమెంటేషన్ ఉంది. అయితే 2009లోనే చంద్రబాబు గారు మా అబ్బాయి స్టడీ చేస్తాడు, డీబీటీ మేము డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఇస్తాము, ఆ డబ్బులు ఇచ్చేస్తాం, ఈ డబ్బులు ఇచ్చేస్తామని జనం ఎవరు నమ్మలేదు. చాలా వాగ్దానాలు అప్పుడు కూడా చేశారు. 1990 ప్రతి సందర్భంలోనూ మేనిఫెస్టోలకు సంబంధించి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎవరు ఇచ్చారు ప్రపంచంలోని ఏ రాజకీయ. 2009 నుంచి టీడీపీ బీట్ రిపోర్టర్గా ఉండేవాడిని. రోజు ఒక సంఘం వాళ్ళు వచ్చేవాళ్ళు, మీటింగ్ పెట్టేవాళ్ళు, వాళ్ళకి ఏం కావాలంటే అది ఆయన ప్రామిస్ చేస్తూ ఉండేవాళ్ళు. అంతే, వాళ్ళకి వ్యతిరేకంగా ఇంకెవరిని వస్తే కూడా వాళ్ళకి కూడా చేస్తా ఉండేవాడు. రోజు ఇదే స్పీచ్. సో కాపులు వస్తే కాపులకి మొత్తం మాట్లాడతాడు, బీసీలు వస్తే బీసీలకి మొత్తం మాట్లాడతాడు. అది ఆయనకి ఇప్పుడు ఎందుకు మొన్న రాజమండ్రి, రాజంపేట, మదనపల్లి,
రాయచోటి, ఈ 3 ఒకే నియోజకవర్గంలో ఉన్నాయి, పార్లమెంట్ నియోజకవర్గంలో. ఈ 3 చోట్ల మీదే జిల్లా కేంద్రం అని చెప్పాడు. అవును, మీటింగ్ లో బహిరంగ సభలో చెప్పారు. సోషల్ మీడియాలో నేను అది సోషల్ మీడియా వచ్చింది నిజంగా అదేమో తర్వాత చెక్ చేశా. ఒకే పార్లమెంట్ లో 3 జిల్లా కేంద్రం చేసే బాధ్యత నాదని చెప్పాడు ఆయన. ఏ ఊరుకా ఊరు అంటే ఈ ఊరాలు చూడలే అని ఆయన నమ్మకం. ఏం పాతకాలం కదా మాబోటి, నాకంటే ఒక 6-7 ఏళ్ళు పెద్ద ఆయన కాబట్టి టెక్నాలజీ ఉంటుంది, దీంట్లో ఉంటాడు. సో ఈ రకంగా మేనిఫెస్టోలకి నిజం చెప్పాలంటే 2014లో మేనిఫెస్టో వచ్చింది కదా, అంతకుముందు ఏ ఎలక్షన్లో మేనిఫెస్టోలు ఎవడు పట్టించుకునేవాడు. ఎలక్షన్లో ప్రచారం చేసుకునేవాళ్ళు, తర్వాత వదిలేసేవాళ్ళు. అపోజిషన్ అడిగేది కాదు, వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నాళ్ళు అడిగేవాళ్ళు కాదు. ఫస్ట్ టైం 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లక్షల కోట్ల రుణాలు మాఫీ ఇవన్నీ చెప్పాడు కదా, ఆ తర్వాత అపోజిషన్ లీడర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అడగడం మొదలుపెట్టాడు. దాన్ని ఆయన ఆయుధాలుగా చేసుకోవడం మొదలుపెట్టాడు. మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని అడిగే పరిస్థితి తీసుకొచ్చాడు. అట్లాగే ఇప్పుడు కనుక చెబుతున్నాడు కదా, 3 ఫోటోలు వేసి, ఇప్పుడు అసలు టీజింగ్ అది, టీజింగ్ కైండ్ ఆఫ్ టీజింగ్. ఆయన మేనిఫెస్టో ఆయన అంతమందికి చూపించుంటారు లేదు కానీ ఈయన మాత్రం ప్రతి సభలో తీసుకెళ్లి చూపించి ఇది కూడా మోసం చేశాడు చూడండి అని చూస్తున్నాడు. సో మీరు అన్నది కరెక్ట్, టీజింగ్ అన్నది కరెక్ట్. అయితే అప్పుడు ఏమైంది, దాంతో ఏమైంది, భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారు వెబ్సైట్లోని మేనిఫెస్టోని తీసాడు. మేనిఫెస్టోని తీసిన పుస్తకాలు ఉంటాయి కదా, ఎక్కడో చోట ఉంటాయి కదా. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. ఆయన మేనిఫెస్టోని జనం సీరియస్ తీసుకోలేదు. 2014లో కూడా ఇట్లాంటి హామీలు కొన్ని ఇచ్చాడు. అప్పుడు 7,000 ఇస్తాను, 700 ఇస్తాను, ఇట్లా కొన్ని హామీలు ఇచ్చారు. 2 తీసుకున్నారు అప్పుడు, డ్వాక్రా ఒకటి, రుణమాఫీ ఒకటి, కొంచెం కాస్త బిలీవ్ చేశారు. అది చంద్రబాబు నాయుడు. చాలా మంది పాపం అడిగారు, మీరు కూడా 50,000 రుణమాఫీ చేయండి, మీరు గెలుస్తారని చెప్తే జగన్ గారు ఒప్పుకోలే, వద్దు మనం చేయలేమని అన్నాడు ఆ రోజు. ఇట్ ఇస్ ఏ ఫ్యాక్ట్. దాని ఫలితం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలో ఎంపీ సీట్లలో వైసీపీకి మెజార్టీ వచ్చింది. ఎమ్మెల్యేలకు వచ్చేసరికి కొన్ని చోట్ల టీడీపీ గెలిచింది. ఏమిటని నేను వెరిఫై చేశా. వెరిఫై చేస్తే నాకు చెప్పింది ఏంటంటే, ఏదో రుణమాఫీ చేస్తా అన్నాడు కదా సారు, అందుకని జనరల్గా ఏం చేస్తారు, అసెంబ్లీకి ఓటేసి వాళ్ళకి నచ్చిన పార్టీకి, ఆపోజిట్ పార్టీకి వాళ్ళ ఇష్టం అట్లా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, నచ్చిన పార్టీకి ఇక్కడ అసెంబ్లీలో ఓటేయలేకపోయారు, పార్లమెంట్లో వేశారు. నేను వెరిఫై చేస్తే కొంతమంది రైతులు చెప్పింది డైరెక్ట్ గా, మాకు వైసీపీకి వేయాలని ఉంది కానీ బట్ ఏదో రుణమాఫీ చేస్తా అన్నాడు కదా అని రైతులు. ఉదాహరణకి తంబళపల్లి మీరు చూసుకోండి, శ్రీకాళహస్తి, ఇట్లా అనేక నియోజకవర్గాల్లో ఇట్లా పార్లమెంట్ లో మెజార్టీ వచ్చి అసెంబ్లీలో ఆయన గెలిచాడు. సో అది అంత ప్రభావం చూపించింది ఆ రోజున మేనిఫెస్టో. అదే జగన్ గారు 50,000 అని ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి అయ్యేవాడు. దాంట్లో నాకైతే డౌట్ లేదు, ఎందుకంటే 67 వచ్చినాయి. ఇన్స్పైట్ ఆఫ్ మోడీ వేవ్, ఆ రోజు మోడీ వేవ్ ఉంది, గుజరాత్ ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు, ఇంకేమో అనుకున్నారు. అలాంటి వేవ్ ని ఈయన తట్టుకుని 67 సీట్లు తెచ్చుకున్నాడు. ఇన్స్పైట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కూడా పెద్ద గ్లామర్, ఫస్ట్ టైం జనంలోకి ఏదో జనసేన అని వెళ్ళి హడావుడి చేశాడు, పైగా పోటీ చేయట్లేదు, పోటీ చేయకుండా నిలబడ్డాడు. యాక్చువల్ గా నేను సరదాగా అంటుంటా, పవన్ కళ్యాణ్ కనుక ఆ రోజు కాస్త తెలివిగా వ్యవహరించి తనకు 50 సీట్లు అడిగినా ఇచ్చిండేవాడు. 20 సీట్లు పోనీ 20 సీట్లు అప్పుడే తీసుకున్నా కూడా గెలిచే అవకాశం కూడా ఉండేది. ఎందుకంటే ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో ఒక నియోజకవర్గం, ఇప్పుడు పేరు చెప్పడం బాగుండదు, ఆ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ లో 30,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు జగన్ గారు జనరల్ ఎలక్షన్స్ లో అదే 30,000 తోటి ఓడిపోయాడు. ఏమిటి కారణం అని వెరిఫై చేస్తే కాపు సెక్షన్ అప్పట్లో అట్రాక్ట్ అయింది. కానీ ఆ తర్వాత వాళ్ళల్లో కూడా మొత్తం పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద ఆశ ఇదన్నీ తగ్గిపోయి పూర్తిగా 2019 వచ్చేసరికి మొత్తం పోబట్టి మళ్ళీ గెలిచాడు ఆయన. అంటే మేనిఫెస్టోల ప్రభావం, ఈ ఆకర్షణ, ఎంత ఆకర్షణ ఉండి కూడా జగన్ గారు 67 సీట్లు సంపాదించాడు దానికి వ్యతిరేకంగా అంత ఉండి కూడా. ఆ తర్వాత చంద్రబాబు గారు దాన్ని అసలు లేకుండా చేయాలని చూశాడు. 23 సీట్లు, 23 మంది ఎమ్మెల్యేలను కొనేసాడు కదా. కొనేసినప్పుడు చాలా మంది, ఇప్పుడు అప్పట్లో ఏమి రాసేవాళ్ళు, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు, చంద్రబాబు అభివృద్ధిని చూసి అసలు ఎగబడొస్తున్నట్టుగా రాసేవాడు. నాకు తెలిసి వీళ్ళకి ఎవరెవరికి ఎంతెంతకు ఎన్నెన్ని కోట్లు ఇచ్చారన్నది కొందరైతే ఓపెన్ గా చెప్పారు. అక్కడెక్కడ కొడుమూరో ఒక ఆయన నాకు నేను కర్మ, నేను ఇన్ని కోట్లు ఇస్తానంటే అట్రాక్ట్ అయ్యానని చెప్పాడు. ఇంకో ఆయన ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన, మరి ఏం చేస్తాం అప్పుల్లో ఉన్నాము, వాళ్ళు ఆఫర్ ఇచ్చారు,
ఎలా తప్పలేదండి. ఒక లేడీ ఎమ్మెల్యే ఏడ్చారు కూడా, ఒక లేడీ ఎమ్మెల్యే ఏడ్చారు. ఇప్పుడు ఇంకా మొన్న ఎమ్మెల్సీకి ఓటేసిన ఒక లేడీ ఎమ్మెల్యే ఏడుస్తున్నారు. పరిస్థితి కూడా అంటే ఒక నిజాయితీ లేని రాజకీయానికి, ఎంతో కొంత నిజాయితీగా చేసే రాజకీయానికి ఉన్న తేడా అనమాట. అక్కడ చంద్రబాబు గారిది పూర్తిగా నిజాయితీ లేని రాజకీయం. జగన్ గారు ఓనందులో చాలా వరకు బెటర్గా చెప్పిన మాట కట్టుబడి ఉండాలనే ఆలోచన. ఇది వింటారా సరే, విశ్వసనీయత అనే పాయింట్ ని ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత జనాలు బిలీవ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే చంద్రబాబు గారు 2009లో కూడా ఆకాశం హద్దుగా వాగ్దానాలు చేశాడు. కానీ జనం ఎవరు పట్టించుకోలేదంటే అప్పుడు అక్కడికి టీఆర్ఎస్ తో కలిశాడు కాబట్టి తెలంగాణలో 39 సీట్లు లేకపోతే వచ్చాయి కాదు కదా. అంటే 47 నుంచి 93కి వచ్చాడు, కానీ 92కి 91కి వచ్చాడు, 92 వాళ్ళు 47 నుంచి 92కి వచ్చాడు. బట్ టీఆర్ఎస్ లేకపోతే వచ్చేవాడు కాదు. ఖచ్చితంగా సిపిఎం పెద్ద అంత ఇంపాక్ట్ కాదు కానీ, బట్ టీఆర్ఎస్ కనుక పొత్తులో లేకుండా ఉన్నట్లయితే అసలు చాలా సోదిలో లేని పరిస్థితి అప్పుడే దెబ్బతింటుంది. సో మీ అబ్జర్వేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూసి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూసి విశ్వసనీయత అనేది మాత్రమే చూస్తారా జనాలు? లాజిక్ చూడరా? ఇన్ని స్కీమ్స్ కి నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే లాజిక్ చూసే పరిస్థితి అంటే ఆ విషయంలో జగన్ గారిని మెచ్చుకోవాలి. ఆయన ఓపెన్ గా ఇగో మేనిఫెస్టో ఇది, నేను ఇచ్చే మేనిఫెస్టో ఇది, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఇదిగో ఈ స్కీమ్ ఖర్చు అవుతుంది, ఇదిగో రేపు నేను పెంచితే ఎంత ఖర్చు అవుద్ది అని ఓపెన్ గా చెప్పాడు. నేను అప్పుడు ఇందాక చెప్పాను, ఇవన్నీ నమ్మొచ్చా అనే ఫీలింగ్ అప్పుడు ఏర్పడింది. కానీ 3 ఏళ్ల తర్వాత నాకు చేశాడు రా, ఎస్ హీర్ ఈజ్ ద లీడర్ అనేటువంటి అభిప్రాయం ఏర్పడింది. వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాడు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఇచ్చాడు, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, డిజిటల్ లైబ్రరీస్ పెడుతున్నాడు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టాడు, సిటీస్లో టౌన్ వార్డ్ క్లినిక్స్ పెడుతున్నాడు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఇన్ని రకాలుగా మార్పులు తీసుకొచ్చిన చీఫ్ మినిస్టర్ మాత్రం ఈయన ఒక్కడే. నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, నేను ఒక 10 మందినైనా చూసాను, 10-12 మందినైనా చూసుంటాను. ఇప్పుడు ఉన్నాళ్ళతో కూడా కలిపి లెక్కేస్తే ఈ డజన్ మంది ముఖ్యమంత్రుల్లో ఇన్ని వ్యవస్థీకృతమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన ఆయన వైఎస్ జగన్. ఇన్ని తీసుకొచ్చిన తర్వాత ఇంత బాగా చేశారు. డెలివరీ మెకానిజం ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ కూర్చొని ఇంటికి వెళ్ళడం అనేది లేదు. అంటే ఇక్కడ జగన్ సక్సెస్ ఎక్కడ చెప్పుకోవాలంటే, జగన్ సక్సెస్ ఆయన తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ చంద్రబాబు గారు నేను కూడా చేస్తాను. ఎగ్జాక్ట్లీ జగన్ గారి విజయం కదా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈసారి ఎలక్షన్స్ మేనిఫెస్టోలు ఒక ఆస్పెక్ట్, 2 పెర్ఫార్మెన్స్ ఆధారంగా కూడా ఎక్కువగా ఈసారి ఓట్లు అయిపోతున్నారు. ఆ పెర్ఫార్మెన్స్ ఆధారం అంటే ప్రధానంగా పూర్ వర్సెస్ రిచ్ లేదా పెత్తందారులు, పేదలు వర్సెస్ పెత్తందారులు అనే కాన్సెప్ట్ బాగా పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 వర్గాల్లో మెజారిటీ సెక్షన్ కనుక జగన్ గారికి గతంలో 2019లో ఎట్లయితే అండగా ఉందో ఈసారి కూడా అండగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈయన మేనిఫెస్టోని కూడా నమ్మటానికి ఎందుకు కారణం, చేశాడు కదా, వీళ్ళందరికీ చేశాడు. ఈయన అమలు చేసినటువంటి స్కీమ్స్, నవరత్నాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈయన అమలు చేయటం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. తెల్లారేసరికి ఇంటికి వచ్చి వాలంటీర్ వచ్చి 3 ప్రభుత్వం కనపడుతుంది. ఫస్ట్ తారీఖు పొద్దున ప్రభుత్వం కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి మొహం కనపడుతుంది. 65 లక్షల మందికి ప్రతి నెల అంతే డైరెక్ట్. అట్లాగే ఫీజు రింబర్స్మెంట్ తల్లుల ఖాతాల్లో వేసేస్తున్నాడు. ప్రతి దానికి మహిళల ఖాతాల్లో, అందుకే మహిళలు ఎక్కువ ఆదరణ వస్తుంది. చంద్రబాబు గారు ఎప్పుడన్నీ జన్మభూమి కమిటీలను ఇంకేదో చేసేవాడు. పైగా ఆయన మైండ్ సెట్ వేరు. ఆయన మైండ్ సెట్ ఎంతసేపు క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్. మనకి ఓట్లు వస్తాయా రావు అనే గోల, పాజిటివ్ అని నెగిటివ్ అని. కానీ జగన్ గారు అట్లా కాదు, డైరెక్ట్గా నేను ఏదలిచాను చేసేస్తాడు. పోనీ అది దాంతోపాటు ఇతరత్ర చేయలేదంటే, నాకు జగన్ గారి మీద ఎప్పుడు గౌరవం పెరిగిందంటే ఉద్దానం వెళ్ళాను పలాస. అక్కడ చూసినప్పుడు నాకు ఆశ్చర్యం, అంత పెద్ద బిల్డింగు, అంత మారుమూల ప్రదేశంలో కట్టాలంటే హ్యూమన్ యాంగిల్ కూడా ఉండాలి. మాట ఇచ్చిన దానికి నిలబెట్టుకోవటం ఒక ఎత్తు అయితే, హ్యూమన్ యాంగిల్ తో మరి 14 ఏళ్ళు సీఎం గా ఉన్నాడు కదా చంద్రబాబు గారు, మరి ఎందుకు చేయలేదు? చేసి ఉండొచ్చు. వేరా మండలం 150 కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ తీసుకొచ్చి 800 గ్రామాలకి ఇస్తున్నాడు. విజయవాడలో కరకట్టగడ్డ ఎంత పని, మున్సిపాలిటీ ఎంత పని. వర్షం వచ్చినప్పుడల్లా మనం టీవీలు పట్టుకొని కెమెరాలు పట్టుకొని డెవలప్ చేశానంటాడు. ఏం డెవలప్ చేసామంటే చెప్పడం. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పండి సార్ నాకు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అమ్మఒడి నేను ఇస్తా, అవును,
నాడు నేడు నేను కాదు ఇస్తా. మరి దుర్మార్గం ఏంటంటే పెంచిస్తా. మీరు పిల్లల్ని కనండి. ఎంత ఎక్కువ మంది కంటే అంత నలుగురు ఉంటే నలుగురు, ఆయన ఎవరో నిమ్మల రామనాయుడు గారు ఎవరు చెబుతున్నాడు, అక్కడ అనుకోకుండా ఒక ఇంటి దగ్గర 5-6 పిల్లలు కనపడతారు. నీకు 10,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,500 అమ్మా. ఎవరికి? మహిళకి 15,000, పిల్లలందరికీ 15,000 ఇస్తారంట. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. మరి జనాన్ని మోసం చేయడం కాబట్టి ఏంటి ఈ స్కీమ్స్? అమ్మఒడి ఇస్తాను, నాడు నేడు చేస్తాను, వాలంటీర్లను ఉంచుతాను, అన్ని చేస్తాను, ఇవన్నీ మీకు కావాలి. జగన్మోహన్ రెడ్డి మాత్రం వద్దు. జగన్ తెచ్చిన స్కీమ్స్ అన్ని నేను ఇస్తా, అవును, జగన్ మాత్రం వద్దు అనేటువంటి. అందుకే వాళ్ళ దగ్గర ఏమి ఆర్గ్యుమెంట్ లేక, ఈయన మేనిఫెస్టో జోలికి వెళ్ళలేక, మేనిఫెస్టో మామూలుగా అయితే ఏమి విమర్శలు చేయాలి? నువ్వు అమ్మఒడి అన్నావు చేయలేకపోయావు, నువ్వు ఇదన్నావు చేయలేకపోయావు, లేదా ఇట్లా జరిగింది దాంట్లో మద్యపాన నిషేధం, మద్యపాన నిషేధం విషయంలో. అందుకే చంద్రబాబు గారు తను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్ అమలు చేయని హామీలు మేము అమలు చేస్తామని చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. జగన్ అమలు చేసి మేము చేస్తాం. అయితే వాళ్ళు ఆయన 99% అన్నాడు కానీ నువ్వు 100% అనట్లేదు కదా. ఎందుకు మన సజ్జల గారు ఇంటర్వ్యూస్ లో అట్లా ఓపెనింగ్ అని చెప్పాడు, ఎస్ మేము చేయలేకపోయాము, అయితే మద్యాన్ని నియంత్రించాము ఎస్ అని చెప్పారే తప్ప మేము అబద్ధం అట్లా. అది నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే వాళ్ళు అబద్ధం అనకుండా ఫ్యాక్ట్ గా చెప్తున్నారు. మరి చంద్రబాబు గారు మద్య నిషేధం ఎత్తేసాడే, మరి అప్పుడు అమలు చేస్తున్నటువంటి మద్య నిషేధాన్ని ఎత్తేసాడే. పైగా దీనివల్ల అక్రమ సారా వస్తుంది, మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అని మా అందరికీ 3 ఇష్యూస్ సార్. ఒకటి, మద్యపానం జగన్మోహన్ రెడ్డి చేయలేదు, మేము చేస్తామని చెప్పే పరిస్థితిలో కూటమి లేదు. సిపిఎస్ రద్దు జగన్మోహన్ రెడ్డి చేయలేదు, మేము ఇప్పుడు చేస్తామంటే బీజేపీలు మట్టుకెళ్ళేస్తారు. ధైర్యం లేదు. మేము రద్దు చేసామని చెప్పిన కర్ణాటక కానీ రాజస్థాన్ కానీ ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయాలి సిపిఎస్ రద్దు. కానీ ఈయన మధ్య జీపీఎస్ అని తీసుకొచ్చి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాడు. అందువల్లే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో అంత నెగిటివ్ కనపడట్లేదు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఎందుకు? నేచురల్ గా ప్రభుత్వం వీళ్ళందరికీ పేదలకి ఇచ్చేస్తున్నాడు అని. ఈ మధ్యతరగతి అబో మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, మనకేదన్నా వస్తేనేమో బాగుంది అనుకుంటుంది, అదే కింద వాడికి ఇస్తే ఎందుకంటే మన ఇంట్లో పని చేయడానికి మనిషి కావాలి, మనం పని చేయకూడదు. మన ఇంట్లో పని చేసేవాడికి ఏదైనా డబ్బులు వస్తుంటే ఉత్తుపుణ్యానికి పోస్తున్నారంటారు. మళ్ళీ ఈయనకి వస్తే ఇప్పుడు కాంట్రాక్టర్కి 100 కోట్లు సంపాదించుకుంటాడు, అది వాడికి 100 కోట్లు ఎందుకు, 10 కోట్ల లాభం సరిపోద్ది కదా, అబ్బే బాగా సంపాదించాడు అంటారు. అదే వీడికి అది గవర్నమెంట్ డబ్బే. ఇది వీళ్ళందరూ లిట్మస్ టెస్ట్ ఇంట్లో పని వాళ్ళని అడిగితే సరిపోద్ది. నేను మీకు ఇంట్రెస్టింగ్ చెప్తాను. నేను విజయవాడలో ఒక షాప్కి వెళ్ళాను, గోసేవో ఏదో. ఆ షాప్కి వెళ్ళి బయటకు వస్తుంటే అక్కడ ఏదో పని చేసుకుంటున్నాడు ఒక వర్కర్. అతను నన్ను చూసి, సార్ మీరు సాక్షిలో వస్తారు కదా సార్, బాగా మాట్లాడతారు సార్ అని చేయగలిపి, అంటే దాని అర్థం ఫాలోయింగ్ అంతే. వాళ్ళు జగన్ మద్దతుదారులు, అంటే వాళ్ళు చూస్తున్నారు కంటిన్యూస్. సాక్షి రేటింగ్ కంటిన్యూస్ గా థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. సో ఈ అంటే పూర్ సెక్షన్స్, నేను ఎక్కడికి వెళ్ళినా సరే గమనిస్తుంటాను, పూర్ సెక్షన్స్ ఎస్పెషల్లీ డౌన్ ట్రేడ్ అండ్ సెక్షన్స్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు అనేది నాకు బాగా. జాబ్ క్యాలెండర్ ఇంకోటి ప్రధానమైంది. జాబ్ క్యాలెండర్ది అది అబద్ధం. ఇదే వాళ్ళు మేనిఫెస్టోలో ఒక పొరపాటు చేశారు, ప్రతి ఏటా ప్రకటిస్తామని చెప్పడం పొరపాటు. అది అయినప్పటికి కూడా ఈయన ముందుగానే చేసాడుగా, ప్రతి ఏటా 10,000 పోస్టులు ఇవ్వటం లేదా ఒకేసారి 2.5 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేసాడు కదా రకరకాలుగా. మొత్తం స్వతంత్రం వచ్చిన తర్వాత మీ అబ్జర్వేషన్ లో ఒక్క 5 years tenure 2,30,000 ఉద్యోగాలు. నో బడీ ఎవరు ఇవ్వలేదండి, ఒకే ఒక్కడు జగన్ ఇచ్చాడు. ప్రభుత్వం ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు కట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తెచ్చింది. నెంబర్ 2/94 యాక్ట్ ఏదో ఒకటి ఉంది. దాని ప్రకారం మొత్తం గిర్గ్లాని కమిటీని ఒకటి పెట్టారు. పెట్టి ఎంప్లాయీస్ ని డౌన్ సైజ్ చేయడం కోసం, తగ్గించడం కోసం, ఏ డిపార్ట్మెంట్ లో ఎంత తగ్గాలి ఏంటని. సో ఇదంతా దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా వీర మద్దతుదారుడు. ఆ రోజున 54 కార్పొరేషన్ మూసారంటే మరి అట్లాగే కదా. మౌలాడిలో ఉండేది రిపబ్లిక్ ఫోర్స్ కంపెనీ, హెచ్ఎంటీ కంపెనీ, ఇక్కడ బాలనగర్ దగ్గర కొన్ని కంపెనీస్, ఆల్విన్ వోల్టాస్ కమ్మేశారు. మాకు ఆదిలాబాద్ లో ఇక్కడ అజంజాహి మిల్స్, పేపర్ మిల్స్, షుగర్ ఫ్యాక్టరీ. సో ఇట్లా ఒకటి చంద్రబాబు గారికి అసలు మేనిఫెస్టో మీద నమ్మకం ఉండదు. ఊరికే జనాన్ని మోసం చేయడం కోసం, జనాన్ని మాయ చేయడం కోసం ఆయన మేనిఫెస్టోని డిక్లేర్ చేస్తాడు. ఎవరు ఆకాశం హద్దుగా ఎవరు ఏదడిగినా ఇస్తాడు. కానీ వేరే జగన్ గారు అట్లా చేయడం అన్నది మనకి రుజువు అవుతుంది కదా. చేయదలుచుకు నిజానికి ఇవన్నీ చేయగలుగుతాడని నేను కూడా అనుకోలేదు. ఓకే, ఆయన కూడా అనుకున్నాడో లేదో నాకు తెలియదు. బట్
ఒక డిటర్మినేషన్ తోటి ఒక సంకల్పంతో వాటన్నింటినీ అమలు చేసి చూపించారు. రోజు 18 గంటలు నేను రాష్ట్రం కోసం పనిచేస్తా అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? అసలు పరదాల చాటును దాక్కుంటాడు, ఇంట్లోంచి బయటకు రావడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అలా చేయగలిగాడు. నిజానికి ఏ చీఫ్ మినిస్టర్ కూడా 4-5 గంటల కంటే ఎక్కువ పని చేయక్కర్లా. నాకున్న అనుభవంలో సిస్టమ్ పని చేయాలి కదా, సిస్టమ్ పని చేయాలి, డైరెక్షన్ ఇవ్వాలి, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఆఫీసర్లు ఎగ్జిక్యూట్ చేస్తారు, సీనియర్ ఐఏఎస్ బ్యూరోక్రాట్లు. మీరు ఈ రోజుల్లో ఈయన వచ్చిన తర్వాత ఈ కొత్త తలనొప్పి అంతా సీఎం అంటేనే ఎవరు చంద్రబాబు వచ్చిన తర్వాతే మొదలైంది. ఆ రోజుల్లో మీరు నమ్ముతారో లేదో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ గారు కానీ, ఆ మాటకు వస్తే ఎన్టీ రామారావు కానీ మొత్తం 10-10:30 అట్లా వచ్చేవాళ్ళు, 1 గంటకి వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అంతే. ఇంటికాడ ఉండేప్పుడు కూడా ఏదైనా గవర్నమెంట్ యాక్టివిటీ ఉంటే 1-2 చూసుకునేవాడు, మిగతా పార్టీ అఫైర్ పర్సనల్ ఇష్యూస్ చూసుకునేవాడు. అది ఆ రోజుల్లో ఉన్న టెండెన్సీ. చెన్నారెడ్డి గారు మాత్రం లేట్ గా వచ్చేవాడు, కొంచెం లేట్ గా వెళ్ళేవాడు, అది వేరే కథ. సో వీళ్ళంతా మెజారిటీ చీఫ్ మినిస్టర్స్ అంతా మధ్యాహ్నానికి చేయదలుచుకున్న పనులని చేసేవాళ్ళు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన ఆఫీస్ గుమస్తా లేక పొద్దున వచ్చి సాయంత్రం దాకా కూర్చోవటం అనేది ఒక సిస్టమ్ తయారు చేశాడు. దాంతో మిగతా వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి కొంత ఏర్పడింది. ఎందుకంటే కొత్త టెండెన్సీ కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన కూడా మరీ అంత సీరియస్ గా కాదు కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేవాళ్ళు. ఉండి తర్వాత జనాన్ని కలిసి క్యాంప్ ఆఫీస్ లో అయితే ఆయన తెల్లవారుదామని కూడా కలిసేవాళ్ళు. అప్పుడు ఈ సిస్టమ్స్ లేవు కదా. ఇప్పుడు ఊరూరు రాజధాని ఏర్పాటు చేశాడు జగన్ గారు. సచివాలయం అంటే రాజధానే కదా, ప్రతి సెక్రటేరియటే కదా. సెక్రటేరియట్ దాని తోడు వాలంటీర్ సిస్టమ్ పెట్టి ఈ రెండింటితో ఏమైంది, అసలు క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ వెళ్ళాల్సిన అవసరం బాగా తగ్గింది. అసలు ఊర్లలో లీడర్ పని లేకుండా పోయింది. మాకు మీరు నమ్మరు పులివెందుల్లో ఒక ఆయన తగిలాడు నాకు. తగిలి ఏంటి సార్ అంత వాలంటీర్లు చేసేదట్టేది మేమెందుకు పార్టీ వాళ్ళని ఏం చేయాలంట అన్న. మరి రావాలి కదా మా ఇళ్ళకి ఎవరు రావట్లేదని. మీ ఇళ్ళకి ఎందుకు రావాలంట అన్న. అదేంటి మీరు కూడా అట్టంటే అవునయ్యా నేను వచ్చి మీ ఇంటికి ఎందుకు వచ్చి తల చేతులు కట్టుకుని నిలబడాలి, నువ్వే నీ ఇంట్లో ఇవ్వట్లేదు కదా. జగన్ గారు గవర్నమెంట్ స్కీములు అమలు చేస్తున్నాడు, అది వాలంటీర్ల ద్వారా ఇస్తున్నాడు. అదే కదా జగన్ గారు చెప్పింది, ప్రాంతం చూడండి, కులం చూడండి, మతం చూడండి, వ్యక్తులు చూడండి అని చెప్పాడు కదా. మరి నువ్వు అటు మాట్లాడతావంటే మీరు ఆశ్చర్యపోతారు. అతని వెనకాల ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత భలే అడిగారు సార్ అన్నారా. అంటే పెత్తందారులు వర్సెస్ పేద వర్గాలు. అది మీరు ఆ పేదల కమ్యూనిటీలో జగన్మోహన్ రెడ్డి హీరో అయిపోయాడు. సో అందుకోసం డైరెక్ట్ నన్ను చూడండి. అంటే కేవలం ఈ స్కీములు అమలు చేయడం ద్వారా, మేనిఫెస్టోని అమలు చేయడం ద్వారా ప్రజల్లో ఇంత ఆదరణ పొందిన నాయకుడు ఎవరైనా ఉంటే పాజిటివ్ ఓటింగ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ వీటి ద్వారానే కొంత వ్యతిరేకత పొందిన నాయకుడు కూడా ఈయన కావచ్చు, సొంత పార్టీలో కానీ ఇతరత్ర కానీ ఈ ప్రజల ఆదరణ ఉంది, అదేమి ఆగట్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ లైన్లోకి వచ్చారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నేను అమలు చేస్తానని అన్నాడు అప్పుడు జనానికి అర్థమైంది, క్లోజ్ అయిపోయింది. చంద్రబాబు చెప్పే శ్రీలంక ఇవన్నీ కట్టు కథలు, వంకాయ కథలు, ఈయన ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఇంకేమిటి అని చంద్రబాబు ఇచ్చే హామీలకు ఆ రకంగా విలువ లేకుండా పోయింది. సో చంద్రబాబు ఇచ్చే హామీలను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు ఏ మేనిఫెస్టో కూడా ఆ తర్వాత అసలు ఎవరు పట్టించుకోలేదు. విశేషం ఏంటంటే అపోజిషన్ కూడా పట్టించుకోలేదు కదా. అదేందో విచిత్రం. ఎవరి కాళ్ళు వాళ్ళ పనుల్లో రొటీన్ వర్తమాన కరెంట్ టాపిక్స్ కానీ జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబుని నుంచోబెట్టాడు. సో చొక్కా పట్టుకుని అకౌంటబిలిటీ నువ్వు చెప్పాల్సింది దీనికి ఆన్సర్ అంతే. అది జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయట్లేదు అనే ఒక పాయింట్ బాగా పంప్ అవుతుంది సార్. దాని డ్యామేజ్ ఏమి ఉండదు. అది పచ్చి అబద్ధం. నేను అబద్ధమా కాదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని చెప్పుకోలేకపోయాడు. అది నాకు ఆ విషయంలో నాకు కూడా అసంతృప్తి ఉంది. అరే మీరు ఎన్ని చేస్తున్నప్పుడు మీరెందుకు చెప్పుకోరంటే ఎక్కువ వెల్ఫేర్ యాక్టివిటీ వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు ఈ మధ్య కాస్త బాగానే చెబుతున్నారు. ఇప్పుడు కొంచెం సోషల్ మీడియాలో కానీ ఎలక్షన్ నేపథ్యంలో పెంచారు. కానీ నేను ఉద్దానం స్కీమ్ కి వాటర్ స్కీమ్ డెవలప్మెంట్ యాక్టివిటీ కింద రాదా? ఆసుపత్రులు పెడితే డెవలప్మెంట్ కాదా? స్కూళ్ళు డెవలప్మెంట్ కాదా? మరి పోర్టులు డెవలప్మెంట్ కాదా? ఆ మెడికల్ కాలేజీలు మీరు ఆశ్చర్యపోతారు. నేను రామాయణపట్నం పోర్టుకి వెళ్ళా. పోర్టు చూద్దాం, ఎప్పటి నుంచో రాస్తుండేవాళ్ళం కదా రామాయణపట్నం పోర్టు రావాలని అడుగుతున్నారని. వెళ్ళి చూస్తే నాకు ఆశ్చర్యపోయింది. పెద్ద రోడ్డు సముద్రంలోకి, బ్రేక్ వాటర్స్ అంటారు. ఏందంటే రెడీ అయిపోతుంది సార్, ఇంకొక బొసికి పాటికి అయిపోయి ఉంటుంది. ఒక బెర్త్ కూడా ఇనాగ్రేషన్
జరిగి ఉండాలి కొద్ది నెలల క్రితం, బట్ కొద్దిగా లేట్ అయినట్లు, బట్ అయిపోతుంది. మరి ఎంత గొప్ప విషయం అండి, విజిబుల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్. దాన్ని ఆల్రెడీ కొన్ని క్యాప్టివ్ బెర్త్స్ గా మారిపోయినాయి, కొన్ని కంపెనీలకి వాటికి ఇచ్చేసారు. ఫెయిల్యూర్ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ దాన్ని చెప్పుకోలేకపోవడం, ఆ స్థాయిలో చెప్పుకోలేకపోయారు. అసలు అమరావతి మూలపేట అంటే భావనపాడని ఆ రోజులు అనేవాళ్ళం, ఇప్పుడు అదే ఒక మూలపేట అనేది అంటున్నారు కదా. అక్కడ పోర్ట్ కట్టాలని ఎంతమంది చెప్పేవాళ్ళు, అలాంటిది ఈయన చేసి చూపిస్తున్నాడు. అట్లాగే ఫిషింగ్ హార్బర్లు, నేను జువ్వలదిన్నె అనే కావల అవతల ఉంది, నేను అక్కడికి వెళ్తే ఎన్ని బిల్డింగులు ఏం కదా, అంత మార్కెట్ అంట, ఫిషింగ్ మార్కెట్ కోసం కట్టేశారు. ఈ మధ్య జగన్ గారు కూడా స్టార్ట్ చేశారు. ఇట్లాంటివి ఎప్పుడూ లేదు. పైగా సముద్రంలోంచి ఒక పెద్ద కాలువ తవ్వారు ఫిషింగ్ హార్బర్ కోసం. అక్కడి నుంచి ఇవన్నీ మొత్తం స్టోర్ చేయడానికి వాటికి ఏర్పాటు చేశారు. ఎవరు చేశారండి? ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అని కొన్ని పెట్టారు. సో మరి ఆక్వా యూనివర్సిటీ పెట్టాడు ఈయన. అయినప్పటికీ కూడా మీరు అన్నట్టు ఈ విషయంలో కాస్త ప్రచారం లోపం అనేది ఉందని నేను కూడా ఒప్పుకోవాలి. అది డ్యామేజ్ చేస్తుందా ఓటింగ్ పర్సెంటేజ్? డ్యామేజ్ ఏ ఉండదులేండి, ఎందుకంటే కొంత జనరల్ గా ఎడ్యుకేటెడ్ సెక్షన్, ఎంప్లాయీస్ సెక్షన్, వీటిలో అసలు ఏం జరగలేదు అనుకునే వాళ్ళకి అవన్నీ తర్వాత అర్థమయ్యి నిజమే కదా ఈయన చేసి. 14 ఏళ్ళు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు ఎందుకు ఒక్క పోర్ట్ అన్నా పోర్ట్ రాలేదు, ఒక ఫిషింగ్ హార్బర్ రాలేదు, ఫిషింగ్ హార్బర్ రాలా. ఫౌండేషన్స్ అవి ఇంకా నడుస్తా. రామాయపట్నం కూడా లాస్ట్ ఎలక్షన్ ముందు ఒక నెల ముందు వేసాడు, ఏం ఉపయోగం దానికి? ఈయన చేసిన గొప్పతనం ఏంటంటే అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాతే శంకుస్థాపన చేస్తాడు జగన్. అది గొప్ప విషయం. సో ఇదో డ్రామా లాగా నడపకుండా, జగన్ గారి డ్రామా కాదు, చంద్రబాబు గారు అన్ని డ్రామాలు చేసేస్తాడు. మీకు ఈ సంగతి ఈ సందర్భంలో గుర్తు చేయాలి. 2004 ఎలక్షన్స్ ముందు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్, ఈయన 99 ఎలక్షన్స్ ముందు ఇట్లాగే అన్ని చోట్ల తిరిగి శంకుస్థాపన చేశాడు అనేక ప్రాజెక్టులు. ఆ రోజుల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. దేవాదులకు వచ్చి హెలికాప్టర్లో ఇటుకలు తీసుకెళ్లి పెట్టారు. అప్పుడు ఆ రోజు కడియం శ్రీహరి ఇంకెవరో ఉండేవారు. అయితే ఆ రోజుల్లో అన్ని శంకుస్థాపన ఫలకాలు, ఉదాహరణకి అందరినీ ఉరవకొండ దగ్గర ఎక్కడో శంకుస్థాపన ఫలకం. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు? 2004 ఎలక్షన్స్ ముందు అన్నిటి చోట వెళ్ళి పూలు పెట్టి వచ్చాడు. అది పెద్ద హిస్టరీ ఆ సన్నివేశం. సో మేనిఫెస్టోకి గతంలో లేని వాల్యూని తీసుకొచ్చింది జగన్ గారు. మేనిఫెస్టోని ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేసి చూపించింది వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నమాట వాస్తవం, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నమాట వాస్తవం. ఇదంతా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి, ప్రధానమైన మీడియాకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధానమైన మీడియాకి ఎందుకు కనపడట్లేదు? ఎందుకు కనపడకపోవడం కాదు, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళకున్న ఇప్పుడు చంద్రబాబు ఎలక్ట్ అయ్యాడు అనుకోండి, చంద్రబాబు ఎలక్ట్ అయ్యాడు 14 ఏళ్ళు ఉన్నాడు కదా, ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాడు, రామోజీ రావు దగ్గర ఇట్లా చేతులు కట్టు కూర్చుంటాడు ఈయన వెళ్ళి. ఆయన ఏం చెప్తే అది ఏంటాడు. ఆ రోజుల్లో బాబు వచ్చాడయ్యా నేను చెప్పాను అని అంటుండేవాడు సరదాగా మాతుడు కూడా. అంటే ఏంటి, ప్రతి శనివారం ఏదో పెట్టుకునేవాడు ఆ రోజుల్లో సీఎం అయిన తర్వాత. అంటే ఏంటి, వాళ్ళకి యుగో సాటిస్ఫాక్షన్, నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, యుగో సాటిస్ఫాక్షన్. తర్వాత రామోజీరావు, రాధాకృష్ణ వగైరా వగైరా వీళ్ళెవ్వరితో సంబంధం లేకుండా జగన్ గెలిచాడు. అది అసలు జీర్ణించుకోలేను ఆయన. వీళ్ళు మా సపోర్ట్ లేకుండా గెలుస్తాడా? అప్పుడు రాజశేఖర రెడ్డి అట్లా గెలిచాడు, ఇప్పుడు ఈయన ఎట్లా గెలిచాడు. ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి మించిన మగాడితనం. ఎట్లా? ఆయన కేవలం కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళని సంతృప్తి పరచాల్సిన అవసరం ఆయనకు ఉండేది. ఈయనకి అసలు ఆ బాధ లేదు. ఈయన పార్టీ అధ్యక్షుడు, ఈయన హోల్ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఆ పరిస్థితిలో ఈయన ఎవరు కంట్రోల్ చేయలేరు. కాంగ్రెస్ లో అయితే ఆయన రామోజీరావు వీళ్ళంతా జయపాల్ రెడ్డినో లేదా వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళను వీళ్ళని పెట్టుకుని మేనేజ్ చేస్తారు. జగన్ గారిని ఎట్లా మేనేజ్ చేస్తారు? అందుకని ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఇంకా వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటారు. అట్లా ఎంతవరకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీకు తెలుసు కదా, మీరు ఆంధ్రజ్యోతిలో పనిచేశారు కదా, ఇప్పుడు ఆంధ్రజ్యోతికి 2014 నుంచి 2019 వరకు ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది త్రూ గవర్నమెంట్, అది ఆలోచించండి. దాన్ని బట్టి అర్థమైపోద్ది కదా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, అలా కోపం. మేము అంత శాసించాం, మా కేవలం వ్యాపార ప్రయోజనాలు తప్ప రాజకీయంగా వీళ్ళు కిట్ ప్రోకో తప్ప ప్రజలకు సంబంధించి మాత్రం వ్యాపార ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ ప్రజల ప్రయోజనాలు ఉండాలి, కనీసం 10% ఉండాలి కదా. ఒకప్పుడు నేను ఈ మాట ఇప్పుడు చెప్పట్లేదు, ఇతరులకి చెప్పాను. రామోజీరావు గారు మాబోటి వాళ్ళతో మాట్లాడుతూ అబద్ధమైతే రాయొద్దు, నిజమైతే రాయకుండా ఉండొద్దని చెప్పాడు. ఆపొద్దు. నేను ఇప్పుడు ఈ రోజు పొద్దున్నే రోజు సాక్షి టీవీలో అబద్ధాలు నిజాలని చెప్తున్నప్పుడు నాకు ఆ పాయింట్ ఎప్పుడు గుర్తుకొస్తుంది. ఎందుకు ఇట్లా అయిపోయాడు అనే ఆవేదన కూడా నాకు ఉంటుంది. కానీ నా బాధ్యతగా నేను
ఆయన ఏమి రాశాడో ఆయనకి దాని లేకపోతే నిన్న చరిత్రహీనుడు అని రాశాడు. నిజానికి చరిత్రను భ్రష్టు పట్టించి చరిత్రహీనుడు అవుతుంది ఆయన. పద్మవిభూషణ్ ఇచ్చింది ఇట్లా అబద్ధాలు రాయమనా, పద్మవిభూషణ్ ఇట్లా ఇచ్చింది జర్నలిజాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద నిలబెట్టమనా, బట్టలోడ తీసుకు తిరగమనా, ఎంత దారుణం అండి. మీరు రామోజీరావు గారు ప్రస్తావన తెచ్చారు కాబట్టి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు ఆయన పైన. 2000 కోట్లు ఇస్తే మీరు జగన్కి ఏం కావాలంటే అది రాస్తా అని రామోజీరావు గారు అన్నారు. నేను అలిగేషన్ చేయడం కాదు, మనమల్లు మనవరాళ్ళపైన ప్రమాణం చేయగలరా రామోజీరావు గారు సవాల్ చేశారు. ఇది సంచలనమైనటువంటి ఆరోపణే. దీనికి మనబోటి వాళ్ళం ఆన్సర్ ఇవ్వగలటువంటి రామోజీరావు గారి తరఫున మనం ఇవ్వలేము. అట్లాగే కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య జరిగింది వాళ్ళిద్దరే తేల్చాలి ఖచ్చితంగా. అది గనక రామోజీరావు ఒప్పుకునే పరిస్థితికి వెళ్తే ఇంకోటి లేదు. ఒప్పుకోకపోతే ఇది అబద్ధం నిజం కాదని చెప్పాలి, నిజం కాదని అంటే మీరు గమనించట్లేదు ఈ మధ్యకాలంలో రామోజీరావు గారి మీద ఏం వచ్చినా సరే అసలు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు ఈనాడు వ్యతిరేకంగా ఎవరైనా ఒక మాట మాట్లాడితే చాలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఖండించేవాళ్ళు, అవసరమైతే కోర్టులకు వెళ్ళే పరిస్థితి. ఇవాళ అసలు నగ్నంగా నడివీధిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఈనాడు అద్భుతంగా రాసిన వీడియోస్ ఉన్నాయి, డిలీట్ చేశారు. ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలి అఫీషియల్ గా. పైగా వాటిని ఇంతవరకు మేము కాదు కనీసం ఆ రోజుల్లో ఇట్లా దీన్ని మేము కూడా తప్పు అర్థం చేసుకుని కూడా చెప్పట్లా. ఆ రోజేమో ఎందుకు తెలుగుదేశమే సపోర్ట్ చేసింది కదా అసెంబ్లీలో. పైవల్ కేశవ్ గారు మాట్లాడారు అంటే ఎవరు చెప్పినట్టు చంద్రబాబు గారి నాయకత్వమే కదా అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీ చర్చించుకుంటుంది. పార్టీలో కూర్చున్న చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అందరూ కూర్చుంటారు, దీని మీద ఎవరు మాట్లాడాలని చర్చిస్తారు, ఏం మాట్లాడాలో మాట్లాడుకుంటారు, మాట్లాడుకుని పార్టీ లైన్ అంటారు దాన్ని. ఆ లైన్ ప్రకారం అంటే చంద్రబాబు గారి ఆమోదంతో ఈ టైటిలింగ్ యాక్ట్ మీద పయ్యావుల కేశవ్ గారు సమర్థిస్తూ ఇంత గొప్ప యాక్ట్ తొందరగా తీసుకురండి అని చెప్పారు. పైగా మీరు తీసుకొచ్చింది గొప్ప కదా, ఆల్రెడీ రాజస్థాన్ తెచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇది మీదేం కాదని కూడా చెప్పాడు. ఆస్ట్రేలియాలో ఎప్పటి నుంచో ఉందని చెప్పాడు. అంటే మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇట్లా ఫస్ట్ పేజ్ లో ఇంత పచ్చబద్ధం మోసం కదా అట్లా. నిజానికి ఆ అబద్ధాలు రాయటం చంద్రబాబు లోకేష్ల మీద కేసు పెట్టినప్పటికి కూడా వాళ్ళు దీని మీద ఆధారపడి ఇట్లా రాస్తున్నారంటే, ఇట్లా దాని వాటిని ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళిద్దరే కాదు రామోజీ రాధాకృష్ణన్ కూడా పనిషబుల్ అనేది నా అభిప్రాయం. ఆబ్వియస్లీ కదా. పైగా స్టోరీలు రాస్తున్నారు, ఇంకా రాస్తున్నారు కదా. ఈవెన్ హత్య కేసుకు సంబంధించి కోర్టు చెప్తే కూడా స్టిల్ దాని మీద మాట్లాడుతుంటే రాస్తున్నారు. అంటే ఏమిటి బరి తెగింపు, అంటే వ్యవస్థల మీద వాళ్ళకున్న కంట్రోల్ అటువంటిదని వాళ్ళ నమ్మకం. ఏమి చేయలేరు, మనం మేనేజ్ చేసుకోగలం అనేటువంటి ఒక ధీమా. కింది స్థాయిలో ఉన్న ప్రజలకు వీళ్ళ ప్రయోజనాలు ఇవన్నీ తెలుస్తాయా సార్? అంటే అంటే కాదు, 15 ఏళ్ల క్రితం 5-6 ఏళ్ల క్రితం మీరు ఒక పత్రికలో జర్నలిస్ట్, ఈ రోజున మీరు ఒక సొంతంగా ఒక ఛానల్ నడుపుతున్నారు. ఈ ఛానల్లో మీలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వచ్చేసారు, దేశవ్యాప్తంగానండి రాష్ట్ర వ్యాప్తంగా. మీరంతా తగులుకుంటే ఏముంది, వాస్తవాలు తెలుస్తుంది. సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి తెలుస్తుంది. దాంతో దెబ్బతింటున్నారు వాళ్ళు. ఊహించలా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, కానీ ఏం చేయలేని పరిస్థితి. నిస్సహాయతలో కామ్గా క్లోజ్ చేస్తాను, చాలా టైం తీసుకున్నాను. ఇది ఒక 2-3 బుల్లెట్ పాయింట్స్ జగన్మోహన్ రెడ్డికి ప్లస్లు మైనస్లు చెప్పండి. ఒక 2-3 బుల్లెట్ పాయింట్స్ చంద్రబాబు నాయుడు గారికి ప్లస్లు మైనస్లు చెప్పండి. మీరు వాళ్ళిద్దరిని చాలా ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర. అంటే ప్లస్లు మైనస్లు అంటే జగన్ గారు చెప్పిన మాట చెయ్యాలి అనేటువంటి సంకల్పం అయితే ఆయనలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంది. నేను పర్సనల్గాను చూశాను. ఎందుకంటే 2019 అప్పుడు గొడవగా ఉండేది, 50,000 రుణమాఫీ చేయొచ్చు అని. నేను కూడా నవ్వుతూ అడిగితే చేయలేమన్నా అన్నాడే తప్ప చేద్దామా అని కూడా అసలు ఆలోచన కూడా చేయలేదు. అంతే క్లియర్. అలాగే ఇట్లా కొన్ని విషయాల్లో ఒక అభిప్రాయం ప్రకారం వెళ్తే ఆయన ముందుకెళ్తాడు. అయితే కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గకపోవటం, రాజకీయాల్లో ఏంటంటే పట్టువిడుపు ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆ పట్టువిడుపుల్లో ఇది ఉంటుంది, అది కొద్దిగా మైనస్ తప్ప. అయితే దానివల్ల రాజకీయంగా ఆయనకి నష్టం జరగకపోతుంది. అంతిమంగా ఇప్పుడు నేను చెప్పా కదా, వాలంటీర్ల వ్యవస్థ సరిపోతుంది, ఇబ్బంది అవుద్దామని నేను అనుకున్నా, కానీ ఈ ప్రూవ్డ్ రైట్. ఆయన చంద్రబాబు ఎండార్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టోకి విలువ తీసుకొచ్చిన అతను జగన్ అయితే, మేనిఫెస్టోకి విలువ లేకుండా చేసింది చంద్రబాబు గారు. చంద్రబాబు గారిలో ఒకే ఒక్కటి ఏంటంటే ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలన్న దాని మీద ఎప్పుడు ఆలోచిస్తుంటారు. మ్యానిపులేషన్స్ వీటన్నిటిలో లేకపోయినా నరేంద్ర మోడీ గారు పొత్తు కొప్పుకున్నారు. నరేంద్ర మోడీ ఆయనకి ఇష్టం లేకపోయినా పొత్తు కొప్పుకున్నారు అని చెప్పి తిట్టినటువంటి చంద్రబాబు గారు అటువంటి మోడీ గారిని తెచ్చి పొత్తుకు పెట్టుకోగల సమర్థులు చంద్రబాబు నాయుడు. అవసరమైతే
తన వాళ్ళని కూడా పంపిస్తాడు. అవసరమైతే ఎంతకైనా సరే తగ్గానండి, దిగదారానండి, ఏదైనా మీ ఇష్టం ఏ పదన్నా వాడుకోండి, అవసరమైతే ఆ స్థాయికి వెళ్ళిపోవాడు. లేకపోతే కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటాడు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు, సిపిఐ-సిపిఎంతో పెట్టుకుంటాడు, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటాడు, తెలంగాణ ఏమని ఉత్తరం రాస్తాడు, తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీని తిడతాడు, ఆంధ్రప్రదేశ్లో పొట్టగొట్టిందని అంటాడు, మోడీ అంత దొంగ లేడంటాడు, మోడీ అంత టెర్రరిస్ట్ లేడంటాడు, అసలు మోడీ దేశంలోనే పనికిరాడంటాడు, మళ్ళీ మోడీ అంత గొప్పవాడు లేడు, అసలు ఆయన వల్ల విశ్వగురు అని మొన్న ఆయన చెబుతున్నాడు. సో ఇవన్నీ చెప్పినప్పుడు కూడా ఎవరిని అడిగితే ఆయన కన్విన్సింగ్ ఏదో ఆర్గ్యుమెంట్ చెప్పేస్తాడు. లేదంటే సాధ్యమైనంత వరకు ఆ ప్రశ్నలు అవాయిడ్ చేసేస్తారు. సో అందువల్ల జగన్ గారిది పాజిటివ్ థింకింగ్, చంద్రబాబు గారిది నెగిటివ్ థింకింగ్. జగన్ గారిది పట్టుదల, చంద్రబాబు గారిది మ్యానిపులేషన్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కొమ్మినేని శ్రీనివాస్ గారు. మాకు సమయం కేటాయించినందుకు. ఇది కొమ్మినేని శ్రీనివాస్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.